మీరు ఎన్నో స్కెచ్ చేశారు, ఇందులో మీ ఫేవరెట్ స్కిట్ ఏంటి? నేను చాలా చేశాను మేడం. నాకు బాగా నచ్చిన స్కిట్ అంటే టెంపర్ స్పూఫ్. టెంపర్ స్పూఫ్లో నేను చాలా డైలాగులు చెప్తాను. ఒక్క డైలాగ్ కూడా మిస్ అయినా కూడా పరుగు పోతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి సినిమాని స్పూఫ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదే మహేష్కి లైఫ్ ఇచ్చింది, అదే నాకు లైఫ్లో ఇష్టపడింది కూడా. మరి రీసెంట్గా ఒక అమ్మాయిలా చేశారు, వర్షం సాంగ్ సూపర్గా, అసలు పబ్లిక్ని రీచ్ అయింది, సూపర్గా ఇంప్రెస్ చేశారు. అండ్ అందులో ఒక డైలాగ్ కావాలి మాకు, అమ్మాయిలాగా బాగా చేశారు, సూపర్. నిజంగా నా జీవితంలో నేను ఏదైనా స్కిట్ చూసుకోకుండా ఉండిందంటే ఆ లేడీ గెటప్లే. దారుణంగా దౌర్భాగ్యంగా ఉంటాయి లేడీ గెటప్లో. నన్ను నేను చూసుకోవడానికి భయపడతా. కొంతమంది ఈ స్కిట్ భలే ఉంటుంది అంటారు, అది వాళ్ళకి నచ్చిందేమో. కానీ నేను కొంతమంది అంటారు బాగుంటుందని, కొత్తగా చూపించడానికి ట్రై చేస్తాను తప్ప అది బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోను. జనాలు బాగా, నాగబాబు గారికి నేను లేడీ గెటప్ అంటే చాలా ఇష్టం. లేకపోతే నేను ఎలా చేసేది? ఆ లేడీ గెటప్ వేసుకొని నేను ఎట్లుంటాను మనిషిని. నేను లేడీ గెటప్ నేను మామూలుగా చూడడమే కష్టం, లేడీ గెటప్లో చూస్తారా? ఆ లేడీ గెటప్లో వేసుకొని, ఆ ఊక్సులు పెట్టుకొని, ఆ విగ్గు పెట్టుకొని ఏమో నడుచుకుంటూ వస్తామంటే అది మామూలు విషయం కాదు. నాగబాబు గారు యొక్క అంటే ఆయన ఇచ్చే నాకు ఉత్సాహం ఉంటుంది చూసావా, అది మా డైరెక్టర్లు నువ్వు లేడీ గెటప్ పేరు అంటారు అన్నా, నన్ను చూడరేమోనన్నా అంటారు. నేను ఎక్కగానే నాగబాబు గారు నవ్వేస్తారు. ఆ ఊహతోనే నేను లేడీ గెటప్ వేసిన 80% స్కిట్లు కొట్టా. ఇప్పుడు రీసెంట్గా చేసిన స్కిట్ కూడా బాగా కొట్టారు. సో మరి ఆ స్కిట్ నుంచి ఒక మంచి డైలాగ్ చెప్తారా? అది నీళ్ళ దగ్గరికి వెళ్తా, వెళ్ళి బిందు ఉంటుంది కదా, బిందు తీసుకొని నీళ్ళలో ఇలా ఇలా అంటూ రంగా ఇలా పెట్టుకొని, రంగా మనం ఇక్కడికి చెరువు దగ్గరికి వచ్చి చాలా తప్పు చేసావు రంగా. ఏంటమ్మాయి గారు ఏమైంది? నీళ్లు చూసావు ఎంత మురిగ్గా ఉందో, అది మురిగ్గాదు అమ్మాయి గారు, నీళ్ళలో మీ ప్రతిబింబం రంగా. ఈ అందాన్ని ఒక్కసారిగా రెక్కేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారిగా తొక్కేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారిగా నరికేసుకోవాలనిపిస్తుంది, నేను అందవిహీనంగా తయారవ్వాలనిపిస్తుంది రంగా. అమ్మాయి గారు ఇవన్నీ ఎంతమంది మీరు చేశారా? ఎందుకు రంగా? ఆల్రెడీ అలా ఉంటాను. సో ఇప్పుడు ఉన్న మీ టీం మెంబర్స్లో రాజమౌళి గారు చాలా పెద్ద ప్లస్ మీకు. అలా అతనితో మీకున్న అనుబంధం ఎటువంటిది? రాజమౌళితో ఉన్న అనుబంధం అంటే, రాజమౌళి వేణు గారి టీంలో చేసి వెళ్ళిపోయాడు. నేను ఒకసారి సర్టన్ పీరియడ్లో పట్టేశా, వీడు తాగుబోతులు కానీ అమాయకుల్లో కానీ చాలా బాగా చేస్తాడు, కానీ నేను టీం లీడర్ కాల, కంటెస్టెంట్గానే ఉన్నా. ఒరే ఉండరా అంటే, లేదు నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళిపోయాడు. నాకు సపరేట్గా టీం లీడర్ ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి పిలిపించి నువ్వు చెయ్యాలి అని వాడి మీద రాయించడం మొదలెట్టా. పాటలు రాయించడం కానీ, మాటలు రాయించడం కానీ, సర్టన్ పీరియడ్లో వాడు 1 minute ఉన్న అదిరిపోవాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. ప్రత్యేక శ్రద్ధలో కూడా నాతో పాటు నా పెళ్ళాం లాంటాడు నా రాజకుమార్ రైటర్. అంటే నేను నా వే ఎలా ఉంటుందో వాడి వే కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సాంగ్స్ ఉంటాయి, వాడు పాడిన బెస్ట్ సాంగుల్లో ఈ సాంగ్ ఉంటుంది, ఏదేది సొంత 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 స్థలాన లెక్కలేకోకుండా. ఆ సాంగులన్నీ కూడా ఇప్పుడు జనాలు అందరూ పాడుకుంటున్నారు, మొత్తం ఆ పాటలన్నీ కంఠస్థం పెట్టుకొని పాడుకుంటున్నారు. అంటే నేను వెళ్ళి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ప్రత్యేకంగా రాయిపించాను. రెండోది రాజకుమార్ అనేవాడు కూడా బుర్ర బద్దలు కొట్టుకొని దాని మీద మాటలు రాయించడం జరిగింది.